విజయవాడ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ కార్పొరేటర్లు చేస్తున్న వ్యాఖ్యలకు విజయవాడ మేయర్ డిప్యూటీ మేయర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడను అభివృద్ధి చేశామన్నారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి. అసలు 010 జీవో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. బుడమేరు వరద కారణంగా విజయవాడ చాలా ఇబ్బంది పడిందని, స్టాండింగ్ కమిటీ కౌన్సిల్లో ప్రతి నెల కోట్ల రూపాయల పనులు పెడుతున్నా 10% పనులు కూడా జరగడం లేదన్నారు. హెల్త్ వర్కర్లకు అలవెన్సులు గతంలో ప్రభుత్వమే చెల్లించేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ వర్కర్లకు అలవెన్సులు కార్పొరేషన్ నుంచే ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గత సంవత్సర కాలంగా మనకి బుడమేరు వరద రావటం జరిగింది. దాని ద్వారా నిజమే చాలా రోడ్లు కొట్టుకుపోయినాయి, చాలా విజయవాడ నగరం చాలా ఇబ్బంది పడింది. అది మనందరికీ తెలుసు. ఎన్నో వర్కులు పెడుతున్నారు, ఇటు స్టాండింగ్ కమిటీలో పెడుతున్నారు, అటు కౌన్సిల్లో పెడుతున్నారు. ఎన్నో కోట్ల వర్కులు ప్రతి నెల కొన్ని కోట్ల వర్కులు అటు స్టాండింగ్ కమిటీలో పెడుతున్నారు, ఇటు కౌన్సిల్లో పెడుతున్నారు. ఈ వరదల వల్ల కొట్టుకుపోయినాయమ్మా, అర్జెంటుగా వెయ్యాలి, ఇది అర్జెంటుగా చేయాలి అని అంటే శాంక్షన్ చేయటం జరుగుతున్నా కానీ ఒక 100 వర్కుల్ని మనం ఓకే చేస్తే అందులో 15 వర్కులు మాత్రమే ఈరోజు జరుగుతున్నాయి. మిగతా వర్కులు జరగటం లేదు. ఎందుకు జరగటం లేదని అంటే కాంట్రాక్టర్లు ఎవరు వేయట్లేదు. ఆమోదించడం జరుగుతుంది కానీ అవి ప్రోగ్రెస్లోకి రావటం లేదు.